వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం కింద రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తుఫాన్ వల్ల రైతాంగం పండించిన పంటలు తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మని కలిసి వివరించారు. ప్రభుత్వం తరపున పంట పొలాలు పరిశీలించి పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరారు. తుఫాను వల్ల వర్షంలో తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన, మొక్కుపోయిన, మొలకొచ్చిన పంటలు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం వ్యవసాయం అంతా కూడా అతాకుతలం అయిపోయింది. దాదాపు నోటికి అందిన సమయంలో నేలపాలు కావటం అనేది ఇది 10వసారి మన ప్రాంతంలో. ఇప్పటికీ కూడా నీరు పంట మీద నుంచి ప్రవహిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 70% నుంచి 80% పంట నేలపాలు అవుతున్నట్టుగా రైతాంగం చెప్పే మాటలు. కాస్త కూస్త మిగిలింది రంగు మారిపోయే ప్రమాదం, ముక్కిపోయే ప్రమాదం. ఎక్కడైతే లాడ్జింగ్ జరిగిందో, పడిపోయిందో పడిన పంటకి మామిడికాయ రంగు మారిపోవటం మనందరం కూడా చూస్తున్నటువంటి వాస్తవాలు, గత అనుభవాలు కూడా. ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వకపోయినట్లయితే ఆఖరి గింజ వరకు కూడా అది ముక్కిపోయినా, మొలకొచ్చినా, రంగు మారినా ప్రతి గింజని కూడా రైతు యొక్క కష్టాన్ని గింజలో ఈ ప్రభుత్వం చూడగలిగితే రైతాంగాన్ని రక్షించిన ప్రభుత్వంగా ఉంటుంది తప్పితే, లేకపోతే ప్రభుత్వం యొక్క మాటలు కానీ వీళ్ళ యొక్క ఏ రకమైన తీరైనా కూడా నీటి మూటలుగా మారిపోయే పరిస్థితి, రైతుని కుదేలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది రైతాంగం యొక్క ఆవేదన. అందుకనే రైతుల్ని ఆదుకునే దాంట్లో ఉదయం కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఉన్న నీరుని ఏ రకంగా తొలగించాలి. మొట్టమొదటి మేము చెప్పింది కూడా మనోహర్ గారు కానీ నేను కానీ చెప్పింది, డ్రైన్స్ అయ్యి కూడా బాగు చేయలేదు, ముందస్తు చర్యలు ఏది తీసుకోలేదు. నేను గతంలో కూడా చెప్పాను, నీళ్లు అందకపోవటమే సాగునీటి కాలాలను కూడా బాగు చేసుకోలేనటువంటి పరిస్థితి. దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ కెనాల్ ప్రాంతానికి 20 కోట్లు సాగునీటి శాఖ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తినేశారు. పనులు ఎప్పుడు చేయాలి, సాగునీటి కాలంలో ఎప్పుడు బాగు చేసుకోవాలంటే సాగునీటిని ఇచ్చే ముందర బాగు చేసుకోవాలి. ఏదైతే చాలల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో, నీళ్లు స్టాగ్నేషన్ అయి ఉన్నాయో, ఆ నీళ్లు బయటకు రావడానికి ఇవాళ ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు మేల్కొని ఇప్పుడు నీళ్ళని ఎట్లా తీయాలి, ఏ రకంగా తీయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన ఇప్పటికైనా చేసినందుకు ఒక రకంగా రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇది వెంటనే చేయాలి. ఈ రోజుకి ఈరోజు చేయకపోయినట్లయితే ఏమాత్రం మరలా వర్షం కురిసినా కూడా ఆ కాస్త కూస్తో ఆశ ఈ రోజున ఎట్లా ఉందంటే దింపుడికెళ్ళ ఆశలాగా రైతు పరిస్థితుంది. ఓటర్స్ నమోదు కానీ, తొలగింపుల కార్యక్రమం కానీ, లేకపోతే మైగ్రేషన్ కానీ, స్కాటర్డ్గా ఉన్న లిస్టులు కానీ ఈ రోజున ఒక రిప్రజెంటేషన్ను 2 పార్టీల తరఫున ఇవ్వటం. రైతుని సకాలంలో ఆదుకోకపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతుకు కానీ, రైతు కుటుంబానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ మేలు చేసినట్టు కుదరదు. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకొని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు. నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను. ఎందుకంటే కొలిపర మండలంలో కానీ, మా తెనాలి మండలంలో కానివ్వండి, విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం. గతంలో కూడా దాదాపు 15-20 రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతుకి ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతోంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటులో ఆ నిధులు కేటాయించి
తక్షణమే వాళ్ళకి సాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది, పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్ట్ విషయం గురించి మాట్లాడాం. తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడ పొరపాటు లేకుండా ఇది ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రక్రియ. తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీ ఇద్దరం కూడా నిలబడేది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా 2-3 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు ఎలక్టరల్ రోల్ గురించి. సో తప్పకుండా వాటి గురించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ జరిగే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే అనామతుని శివకుమార్ తెలిపారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ ఆధ్వర్యంలో పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనామతుని శివకుమార్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు వైసీపీ పార్టీ వ్యక్తిగతంగా తాను ఎప్పుడు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని లిఖించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో కనీసం 30 సంవత్సరాల నుంచి నేను ఒక వ్యక్తిగా అంబేద్కర్ గారి వర్ధంతి, అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలని ఈ ప్రాంతంలో నిర్వహించే దాంట్లో నేను భాగస్వామిని అయినందుకు నేను గర్వపడతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిగా పాలు పంచుకుంటున్నందుకు గర్వపడతాం. మరి ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు, శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడతాం. అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి సిద్ధాంతాలని, నవ సమాజ స్థాపనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి కమ్యూనిటీకి సామాజిక సాధికారత, సమాజంలో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇవ్వటం చేసి చూపించిన వ్యక్తి. ముందుగా అందరికీ నమస్కారం. మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలానే 34వ వార్డులోని రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 67 ఘన నివాళి అర్పిస్తున్నాం. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందిన రోజే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ పూర్తిగా మనకు కావలసిన హక్కులు, విధుల కొరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, నవయుగ వైతాళికుడు, నవభారత రాజ్యాంగకర్త, భవిష్యత్తుకి నిజమైన బాట వేసినటువంటి మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 67వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా సమాజంలో ఆయన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని, ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, అదే దావలో నారా చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు
పార్టీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు సైతం సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు, రాజ్యాంగాన్ని అమలు చేయటం అనేది అమలు చేసేవాళ్ళని బట్టి రాజ్యాంగం యొక్క గొప్పతనం బయటపడిద్దని చెప్పినటువంటి మహామేధావి ఆ రోజే. ఏమిటి మీరు ఇచ్చే సందేశం ఏంటి రాజ్యాంగం మీద అంటే, రాజ్యాంగం ఎప్పుడు మంచిదైద్ది అంటే రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు, రాజ్యాంగం యొక్క ఆలోచనల్ని ప్రజలకు అందించినప్పుడు, వాటి యొక్క ఫలాలని ప్రజలు అనుభవించినప్పుడు అది నిజమైన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పినటువంటి. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు పట్టణంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఐతనగర్ లింగారావు సెంటర్ సమీపంలో అతి పురాతనమైన భారీ వృక్షం నేలకొరిగింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతినగా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సంఘటనా స్థలాన్ని పరిశీలించి పడిపోయిన చెట్టును తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయని, అటువంటి ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత 2 రోజులుగా వర్షాలు పడతానా, గాలి బాగా వీడుస్తానా, రోడ్ల మీద పెద్ద పెద్ద మానుల చెట్లు విరిగి పడటం జరిగింది. వాటిని వెంటనే మేము స్పందించి మా ఎంప్లాయీస్ని పెట్టి దాన్ని తొలగిస్తడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా కోరిక. అలానే 10 చోట్ల ఇలా గాలివానకి పెద్ద పెద్ద మానులు పడటం జరిగింది. అలానే తొలగించాలని కోరు. D3 సెక్షన్లోనే మాకు రాత్రి వచ్చేదలికి ఈ చెట్టు బాగా పడిపోవడం వల్ల మా యొక్క కరెంట్ పోల్ ఒకటి, ట్రాన్స్ఫారం కూడా డ్యామేజ్ అయింది. ఈ చెట్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మావి కూడా రెస్టోర్ చేసి సాయంత్రానికి మేము సప్లై రెస్టోర్ చేయటామని చెబుతున్నాం. చెప్పాక D3 సెక్షన్ శ్రీనివాసరావు ఏఈ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. పంట నష్టపోయిన రైతాంగానికి టీడీపీ, జనసేన అండగా ఉంటాయి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.